హలో గైస్, ప్రజెంట్ అయితే మనం కళ్యాణదుర్గం బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఈరోజు మన జర్నీ వచ్చేసి కళ్యాణదుర్గం నుంచి పావుగోడకి అయితే జర్నీ చేస్తున్నాం మన కేఎస్ఆర్టీసీలో అయితే. పదండి మనమైతే బస్ అయితే ఎక్కేద్దాం. ఆల్రెడీ రెడీగా ఉంది, ఎక్కువసేపు కూడా ఉండదు ఇక్కడ. మనమైతే తొందరగా వెళ్ళాలి. మన డ్రైవర్ అన్న క్యాబిన్ అయితే ఇది అశోక్ లైలాండ్ బండి మంది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బస్ వచ్చేసి కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. వయా హిందూపురం మీదకి అయితే బెంగళూరుకి వెళ్తుంటుంది మన కేఎస్ఆర్టీసీ బస్సు. మనమైతే పాగోడ వరకు మాత్రమే జర్నీ చేస్తున్నాం ఈ బస్సులో. కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి 5 hours అయితే జర్నీ పడుతుంది. ఈ బస్సు కళ్యాణదుర్గంలో 10:45 10:30కి అయితే బయలుదేరుతుంది. బెంగళూరు చేరుకునేసరికి 3:34 అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ కేఎస్ఆర్టీసీలో అయితే కర్ణాటక వాళ్ళకైతే ఫ్రీ అనేది లేదు. కంపల్సరీగా ఈ బస్సులో అయితే టికెట్ తీసేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ బస్సు కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్తుంది కాబట్టి కంపల్సరీగా కర్ణాటక వాళ్ళైనా సరే ఈ బస్సులో టికెట్ తీసుకోవాల్సిందే. మనం వచ్చేసి ఇప్పుడు కమ్దూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే లోపలికైతే కమ్దూర్ లోపలికైతే వెళ్తుంది. కానీ మన కేఎస్ఆర్టీసీ అయితే లోపలికి వెళ్దు. మన ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే లోపలికి వెళ్తుంది. ప్రతి ఎక్స్ప్రెస్ అయినా పల్లెలు అయినా లోపలికి వెళ్తుంది. కర్ణాటక బస్ ఏది కానీ లోపలికి వెళ్తుంది.
మనం వచ్చేసి ఇప్పుడు పాగోడకైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి టైం 12 o'clock అయితే టైం అయింది. ఇక్కడ నుంచి మనం తుమ్కూరుకి అయితే నెక్స్ట్ జర్నీ ఉండబోతా ఉంది. మనమైతే ఇప్పుడు పాగోడ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.